అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. అమెరికాలో 30 ఏళ్ల లోపు ఆంధ్ర తెలుగు విద్యార్థులు ఉద్యోగస్తులు తెలియదు కానీ వీరు వ్యభిచారం చేస్తున్నారని అరెస్ట్ కావించబడ్డారు. వీరిలో ఒకరు కార్తీక్ చౌదరి, గల్లా మునీష్, జై కిరణ్ మేకల, నిఖిల్ కుమ్మరి, నిఖిల్ బండి అనేవారు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని విజయశాలకు పంపారా? వారు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా? చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తున్నారా లేదా? ఉద్యోగం చేయకపోతే ఎలా జీవనం గడుపుతున్నారు అనేవి తల్లిదండ్రులందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. మీ అందరూ తమ పిల్లలు విదేశాలకు పోయి ఏదో సాధిస్తారని కలలు కంటూ ఉంటారు. కానీ విదేశాల నుంచి వెనక్కి రాలేక పరువు పోతుందనే భయంతో ఈ చిన్నవాళ్ళు ఇలాంటి పనులకు పాల్పడుతుంటారు. మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సింది ధైర్యాన్ని, మీ పిల్లలకి ఇవ్వాల్సింది నమ్మకాన్ని. వారు విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించే పరిస్థితిలో లేకపోతే వారిని తప్పక మీరు వెనక్కి రమ్మని కోరండి. ఇండియాలోనే అనేక రకాలైన అవకాశాలు దొరుకుతాయి. లేదా మీకున్న బిజినెస్లో కానీ, మీకున్న వేరే వ్యాపకాలలో కానీ వారిని సెటిల్ అయ్యేలా చూడండి. ఇలా వదిలేస్తే మన పిల్లలు మనకి దక్కకుండా పోతారు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.